హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పిచ్లైట్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేదైతే ఇంకొక కళాఖండం గురించి. ఆ కళాఖండం పేరు ఆపరేషన్ రావణ్. బెర్ముడా ట్రయాంగిల్ సీక్రెట్ అని తెలుస్తుందేమో కానీ నాకు అర్థం కానిది ఏంటంటే ఈ ఐఎండిబి రేటింగ్స్. సో ఈ ఐఎండిబి రేటింగ్స్ ఎవరు ఇస్తున్నారు, అసలు ఎందుకు ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అనే విషయం నాకు కంప్లీట్గా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ కళాఖండానికి ఐఎండిబిలో ఇచ్చిన రేటింగ్ అయితే 9.3 అవుట్ ఆఫ్ 10 అని. సోషల్ మీడియాలో చూస్తే కూడా 2-3 రోజులుగా అయితే ఈ సినిమాని బెస్ట్ సైకలాట్రిల్ అని చెప్పేసి సినిమా ల్యాప్తోనే ఉన్నారనమాట. సో ఇంతకీ ఈ మూవీ ఏంది విషయం అని చెప్పేసి చూడడం జరిగింది. ఈ మూవీ అయితే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. దీని రన్ టైం అయితే 2 hours 25 minutes అయితే ఉంది. సో బేసిక్గా ఈ సినిమా ప్లాట్కి వస్తే మనం 10 ఏళ్ల ముందు నుంచి చూస్తున్న సినిమానే అనమాట. ఏ థ్రిల్లర్ ఎత్తుకున్నా కూడా ఉన్న సేమ్ ఫార్మాట్ మూవీ. ఒక అతను ఒక అమ్మాయి వల్ల బాధింపడ్డాడు. ఆ తర్వాత అమ్మాయిల మీద కక్ష సాధింపు చర్యలు స్టార్ట్ చేశాడు. సో ఈ ప్రాసెస్లో అమ్మాయిలు కిడ్నాప్ చేయడం, చంపడం ఇది స్టార్ట్ చేశాడు. సో ఆ కిల్లర్ని పట్టుకోవడం అనేది మోటివ్. స్టోరీ విషయానికి వస్తే ప్లాట్లో చెప్పినట్టుగా పెద్దగా ఏం లేదనమాట. హీరో వచ్చి పెద్ద సోషల్ మీడియా హెడ్ కొడుకు అనమాట. అతని కింద పనిచేసే అమ్మాయి వచ్చి తన ఎక్స్ లవర్ అనమాట, జర్నలిస్ట్గా వర్క్ చేస్తుంది. సో వీళ్ళు క్రాక్ చేసే కేసే ఆ కేసు. ఈ ప్రాసెస్లో అతను లవ్ చేసిన అమ్మాయిని కిడ్నాప్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో ఆ కిల్లర్ని అయితే హీరో పట్టుకుంటాడు అనమాట. ఇది స్టోరీ. సో ఈ సినిమా క్యాస్టింగ్ విషయానికి, యాక్టింగ్ విషయానికి వస్తే ఎంత తక్కువ మార్కుంటే అంత మేలు అనమాట. అంటే మూవీలో యాక్టింగ్ అయితే చాలా మిజరబుల్గా ఉందన్నమాట. ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేసింది వచ్చి రక్షిత్ అత్లూరి. అతనే అండి పలాసా సినిమాలో నక్కిలీసు గొలుసు సాంగ్లో ఉంటాడు కదా, అతనే అనమాట. సో మేబీ నాకు తెలిసి ఈ మూవీ ఎప్పుడో ముందు తీసేసి ఇప్పుడు రిలీజ్ అయింది అనుకుంటా. ఎందుకంటే చాలా బేసిక్గా ఉంటుంది అనమాట యాక్టింగ్. హీరోయిన్ విషయానికి వస్తే రీసెంట్గా జనక అయితే గనకలో యాక్ట్ చేసింది కదా, సంకీర్తన విపిన్, ఆ అమ్మాయి. సో టోటల్గా అయితే ఈ క్యాస్టింగ్ వేస్ట్ అనే చెప్పాలి ఈ అవుట్పుట్కి. అండ్ దీంతోపాటు ఇంకా మేజర్ క్యాస్టింగ్ ఉన్నారండి. రఘు కుంచే, రాధిక గారు, తర్వాత TV5 మూర్తి గారు కూడా ఉన్నారు సినిమాలో, అండ్ SS కంచి గారు కూడా ఉన్నారనమాట. ఇలా చాలా క్యాస్టింగ్ అయితే పెద్ద ప్యాడప్ ఉంది, బట్ అవుట్ ఆఫ్ నో యూజ్ అండి యాక్చువల్గా. సో ఈ మూవీ అయితే రాడెస్ట్ మూవీ. దీనికి మేము ఇచ్చే రేటింగ్ 1.25 out of 5 అనమాట. సో దట్స్ ఆల్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పిచ్లైట్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.